మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రంను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. ప్రధానమంత్రి పేద ప్రజలకు వైద్యపరంగా భారం పడకుండా ఉండాలని ఆయుష్మాన్ భారత్ జన ఔషధి పథకాలను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా 18,000 జన ఔషధి కేంద్రాలు, ఇంకా అధిక సంఖ్యలో జన ఔషధ కేంద్రాలు విస్తరించి కోట్ల మంది పేద ప్రజలకు ఉపయోగపడతాయని, సేవ చేసే భాగ్యం కలుగుతుందని ఈటల రాజేందర్ అన్నారు. ముందుకు నమస్తే సార్ కానీ మిగతా పెట్టుకోవాలి అన్ని నేను అన్ని పెట్టుకుని అంతా అయిపోయిందా? అన్ని పెట్టుకున్నాను. మీరు కిరాయి దీని మరి టాయిలెట్ ఉందా చుట్టుపక్కల? మీకు ఒక ప్రోడక్ట్ ఇద్దాం సార్, మీకు ఇంకో ప్రోడక్ట్ ఇద్దాం. డబ్బు కింద తీసుకోబోతున్నారు. డాడీ ఇగో ఇచ్చేయండి. మాట్లాడు. స్టాలిన్ భాయ్ బయట తీసుకోండి. వస్తున్నా. ఈ మధ్య కాలంలో రకరకాల పరిణామాల క్రమం మూలంగా అనేక రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు కష్టపడే వాళ్ళకు ఏం రోగం రాదు అనేటువంటి భరోసా ఉండే, కానీ వాళ్ళ కష్టపడే వాళ్ళకు, కష్టపడిన వాళ్ళకు, ఉన్న వాళ్ళకు, లేని వాళ్ళకు అందరికీ రకరకాల రోగాలు వస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా క్యాన్సర్ లాంటి, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి, హార్ట్ అటాక్ లాంటి సమస్యలు మరింత ఎక్కువ వస్తున్నాయి. ఈ వైద్యపరంగా ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్ ఉండదు, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మీద పడుతూ ఉంటాయి. బయటికి పోతాం, ఎక్కడో యాక్సిడెంట్ అవుతుంది, తలకాకు పెద్ద గాయం అవుతుంది, 20 లక్షలు 30 లక్షలు ఉంటే తప్ప ట్రీట్మెంట్ ఇవ్వనని చెప్పి అంటుంటే, ఏది ఉంటే అది అమ్మి బిడ్డని బతికించుకోవడం కోసం, భర్తను బతికించడం కోసం అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. నరేంద్ర మోడీ గారి దేశంలో పేదవాళ్లకు వైద్యపరంగా భారం పడకుండా ఉండాలని ఇప్పటికే 2-3 స్కీములు వచ్చినాయి. ఒకటి ఆయుష్మాన్ భారత్ ఒక స్కీమ్ వచ్చింది. రెండవది ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు. ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలలో జనరిక్ మెడిసిన్స్ ఏవైతే అమ్ముతున్నారో దాంతో 20% నుంచి 90% తక్కువ ధరలకు పేదవాళ్లకు మందులు అందుబాటులో ఉంటాయి. ఈ దేశంలో ఇప్పటికే 18,000 షాపులు ఓపెన్ అయినాయి. 18,000 షాపులు ఓపెన్ అయినాయి. ఇక్కడ చాలామంది దీనికి విరుద్ధమైన ప్రచారం కూడా చేస్తున్నారు. జనరిక్ మెడిసిన్ పనిచేయదు, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాల్లో కొనుక్కునే మందులు నాణ్యమైన మందులు కావు అని చెప్పి ఒక చెడ్డ ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా పేదవాళ్ళు మాత్రం దీన్ని
ఇప్పుడిప్పుడు ఆదరిస్తూ ఉన్నారు. 100% ఇవాళ జనరిక్ మెడిసిన్స్, ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలు దొరికే మందులన్నీ కూడా సరసమైన ధరకు నాణ్యమైన మందులు మాత్రమే అమ్ముతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు వేల రూపాయలు ఎక్కడో తగిలేయకుండా జన ఔషధి కేంద్రాల్లో మందులు కొనుక్కొని ఈ షాపులని మీ షాపులుగా భావించి బతికించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈరోజు వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మార్చి మంత్లో వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి, జన ఔషధి కేంద్రాల వారోత్సవాలు. నేను కూడా కేంద్రంలో ఈ జన ఔషధి కేంద్రాలకు సంబంధించిన కమిటీలో నేను కూడా ఉన్నా. దానికి ఉన్న సాధక బాధకాలు దాన్ని అన్నీ కూడా నాకు తెలుసు. ఈ మధ్య కాలంలో మొన్న 2 days బ్యాక్ ఢిల్లీకి పోయినప్పుడు జన ఔషధి కేంద్రాలలో అన్ని మందులు అందుబాటులో ఉండాలని, అన్ని మందులు సరసమైన ధరలకు అందుబాటులో ఉండాలని, ఎక్కడ కూడా ఎక్స్పైరీకి ఆస్కారం లేకుండా, నడిపే వాళ్ళకు కూడా కమిషన్ పెంచాలని, నడిపే వాళ్ళు కూడా ఉత్సాహంగా జరుపుకునేటువంటి వాతావరణం ఉండాలని కొన్ని సూచనలు చేసిన. ఒక 20 సూచనలు జన ఔషధి కేంద్రాల్లో నడపడానికి ఏ అడ్డంకులు అయితే ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ కూడా తొలగించాలని చెప్పి నేను సూచనలు చేసిన. త్వరలోనే మా సూచనలు కూడా పూర్తిగా అమలై జన ఔషధి కేంద్రాలు మరిన్ని విస్తరించి కోట్ల మంది ప్రజానికానికి, పేద ప్రజానికానికి ఇవాళ ఉపయోగపడతాయని, సేవ చేసే భాగ్యం కలుగుతాయని చెప్పి భావిస్తున్నాం. సో జన ఔషధి మెడిసిన్స్ గురించి ఫస్ట్ అసలు మనం తెలుసుకోవాలి. మనం ఏ జబ్బు పడినా కూడా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ మెనీ లాంగ్ టర్మ్ డిసీజెస్, అంటే మనకి బీపీ, షుగర్ ఇవన్నీ మనకి లైఫ్ లాంగ్ ఉండే డిజార్డర్స్ కదా. సో వీటికి మనం ఎప్పుడూ కూడా మెడిసిన్స్ పైనే ఆధారపడాలి. కానీ మనకి మార్కెట్లో చూస్తే బ్రాండెడ్ మెడిసిన్స్ ఉంటాయి, అవి చాలా ఖరీదైనవి ఉంటాయి. సో మనకు అవి ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువ అవుతుంది. సో దానికి ఏం చేయాలంటే ఈ జన ఔషధి మెడిసిన్స్ కనుక మనం యూజ్ చేస్తే, జన ఔషధి మెడిసిన్స్కి బ్రాండెడ్ మెడిసిన్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే దెర్ ఈజ్ నో మచ్ డిఫరెన్స్, అసలు డిఫరెన్స్ ఏమీ లేదు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్, అంటే ద మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో, దేనివల్ల అయితే మన జబ్బు తగ్గుతుందో అది మాత్రం సేమ్ ఉంటుంది. జెనరిక్ మెడిసిన్స్లో సేమ్ ఉంటుంది, అండ్ దెన్ బ్రాండెడ్ మెడిసిన్స్లో కూడా సేమ్ ఉంటుంది. బట్ కాస్ట్ చూస్తే కనుక బ్రాండెడ్ మెడిసిన్స్ మనకి చాలా ఎక్కువ ధరకి వస్తాయి అన్నమాట. కానీ జన ఔషధి మెడిసిన్స్ మనకి చాలా తక్కువ ధరకి వస్తాయి. సో దట్ మనకి ఆ ఫైనాన్షియల్ బర్డెన్ అనేది మనకి తగ్గుతుంది. అండ్ మనకి డిస్కౌంట్స్ కనుక చూస్తే 40 to 90% ఆఫ్ ద డిస్కౌంట్స్ ఆఫర్లో మనకి మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉంది. అండ్ పీపుల్ యొక్క పర్సెప్షన్ ఏంటి, అసలు జనాలు ఏమనుకుంటారంటే బ్రాండెడ్ మెడిసిన్స్ వాడితేనే మనకి తగ్గుతాయి, జెనరిక్ మెడిసిన్స్ ఇవి తక్కువ ధరకు వస్తున్నాయి కదా, సరిగా పనిచేయవేమో అని అనుకుంటాం. కానీ అది మనలో ఉన్న అపోహ మాత్రమే. ఫస్ట్ మనం ఈ అపోహని తొలగించాలి. అండ్ మనం డాక్టర్తో ఏం చెప్పాలి అంటే మాకు జన ఔషధి జెనరిక్ మెడిసిన్సే రాయమని చెప్పాలి. ఎందుకంటే ఈ జెనరిక్ మెడిసిన్స్ అండ్ దెన్ బ్రాండెడ్ మెడిసిన్స్ రెండు కూడా ఈక్వల్గానే పనిచేస్తాయి, రెండు సమానంగానే పనిచేస్తాయి. ఎందుకంటే అందులో ఉన్నది సేమ్ మాలిక్యులే, ఇందులో ఉన్నది సేమ్ మాలిక్యులే. కాకపోతే మనకి గవర్నమెంట్ అనేది చాలా తక్కువ ధరకి ఇస్తుంది. సో స్టోర్ ఓపెనింగ్లో భాగంగా ఈటల రాజేంద్ర సార్ గారు వచ్చారు, అండ్ దెన్ అదర్ బీజేపీ లీడర్స్ కూడా వచ్చారు. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్ ఫర్ participating in this event. Thank you so much.